నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. టీడీపీలో చేరనున్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. అల్లు అర్జున్ ఏమైనా పోరాటాలు చేశారా? పీఓడబ్ల్యూ సంధ్య ఫైర్. సీఎం చంద్రబాబు మాట అంటే లెక్కలేదా? బెల్ట్ షాపులు క్లోజ్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే. ఎస్బీఐ భారీ జాబ్ నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్లు షురూ. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రేపు టీడీపీలో చేరుతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు టీడీపీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఆళ్ల నాని టీడీపీలోకి రావటం పార్టీ శ్రేణులకు ఇష్టం లేదని, ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. కానీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుందని, అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు. పేదవాళ్ల ప్రాణాలంటే సినిమా వాళ్లకు లెక్కలేదా అని పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య నిలదీశారు. అల్లు అర్జున్ ఏమైనా త్యాగాలు చేశారా అని ప్రశ్నించారు. కొన్ని గంటలు జైల్లో ఉన్న బన్నీని పరామర్శించేందుకు ఆయన ఇంటికి ఇండస్ట్రీ వాళ్ళు క్యూ కట్టారు. ఆయన ఏమైనా పోరాటాలు చేశారా? దెబ్బలు తిన్నారా? బాలుడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉంటే పరామర్శించేందుకు మీకు సమయం లేదా అని ఆమె ఫైర్ అయ్యారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్థానికంగా ఉన్న బెల్ట్ షాపులను దగ్గరుండి మరీ క్లోజ్ చేశారు. ఈ షాపులకు మద్యం సరఫరా చేసే వైన్ షాపులను మూసేయాలని ఆయన ఎక్సైజ్ అధికారులను కోరారు. ఈ బెల్ట్ షాపులతో విద్యార్థులు మత్తుకు బానిసవుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవన్న చంద్రబాబు హెచ్చరికలను పట్టించుకోకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13,735 క్లర్క్ పోస్టుల భర్తీకి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేడు ప్రారంభం కాగా వచ్చే ఏడాది జనవరి 7న ముగుస్తుంది. ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో, మెయిన్ పరీక్ష మార్చి లేదా ఏప్రిల్లో జరగనుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ₹750 ఫీజు చెల్లించాలి. మిగతా కేటగిరీలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.